వెల్కమ్ గైస్. ఈ వీడియోలో మనం టీవీఎస్ రోనిన్కి హ్యాండిల్ బార్ రైజర్స్, ఇన్వర్డ్ హ్యాండిల్ బార్ రైజర్స్ గురించి చూడబోతున్నాం. సో ఈ హ్యాండిల్ బార్ రైజర్స్ ఫ్రమ్ మోటో వుల్ఫ్ బ్రాండ్ నుంచి. సో ఇవి అల్యూమినియం మేడ్ అనమాట. సో చూడడానికి బాక్స్ అయితే ఇలా ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 2100 చేంజ్ పడింది. ఇప్పుడు పెరిగినట్టుంది, 2-3 అయినట్టుంది. మీకు ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో రైజర్స్ అయితే ఇలా ఉన్నాయి, అల్యూమినియం మేడ్, మోటో వుల్ఫ్ అని బ్రాండింగ్ ఉంది. క్వాలిటీ బాగుంది. మనకి హ్యాండిల్ బార్ రైజర్స్తో పాటు బోల్ట్స్, అలాగే అది ఫిట్ చేయడానికి ఎల్ఎన్కి కూడా ఇచ్చారు. హ్యాండిల్ బార్ రైజర్స్ ఫిట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. సో ఇన్వర్డ్ హ్యాండిల్ బార్ రైజర్స్ అంటే మనకి రైడర్ సైడ్కి కొద్దిగా టిల్ట్ అవుతుంది అనమాట హ్యాండిల్. ఇది ఫిట్ చేసిన తర్వాత నా రోనిన్ ఎలా కనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరే దీన్ని ఫిట్ చేయాలనుకుంటే జాగ్రత్తగా ఫిట్ చేయండి, లేదంటే హ్యాండిల్ బార్ వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మంచి మెకానిక్తో ఫిట్ చేయించుకోండి. సో ఈ హ్యాండిల్ బార్ రైజర్స్ మనకి 1.5 to 1.9 ఇంచ్ రైజ్ అవ్వడంతో పాటు ఇన్వర్డ్ టిల్ట్ అవుతుంది హ్యాండిల్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఫిట్ చేసేటప్పుడు ఈ క్లచ్ కేబుల్ని బయటకు తీయాల్సి వచ్చింది. యాక్చువల్గా అది మీటర్ కన్సోల్ నుంచి కింద నుంచి వెళ్తుందన్నమాట. అలాగే ఈ థ్రొటల్ కేబుల్ కూడా బయటకు తీయాల్సి వచ్చింది ఫ్రంట్ నుంచి. ఈ రెండు కేబుల్స్ని మనం బయటికి తీయాలన్నమాట హ్యాండిల్ బార్ రైజర్స్ని ఫిట్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఇవి టైట్ అవుతాయి మనం హ్యాండిల్ టిల్ట్ చేసినప్పుడు. ఒకవేళ మీకు ఈ డౌట్ రావచ్చు, ఇవి ఎందుకు ఇన్వర్డ్ హ్యాండిల్ బార్ రైజర్స్ ఎందుకు యూస్ అవుతాయి అని డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ హ్యాండిల్ స్ట్రైట్గా రైజ్ అవ్వట్లేదు, మన రైడర్ సైడ్కి, ఇన్వర్డ్ సైడ్కి రైజ్ అవుతుంది, ఒక 1.5 ఆల్మోస్ట్ 2 ఇంచెస్ వరకు. సో ఇది మనకి రైడింగ్ పోస్చర్, క్రూజ్ చేసేటప్పుడు రైడింగ్ పోస్చర్ని అప్రైట్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. మనకి బ్యాక్ పెయిన్ కాస్త తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో గైస్, మీ దగ్గర ఏ బైక్ ఉంది, దానికి ఇలాగా మీరు హ్యాండిల్ బార్ రైజర్స్ని ఫిట్ చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈ వీడియో కూడా ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేస్తే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో ఆల్రెడీ నేను రికార్డ్ చేసి ఉంచాను, బట్ కుదరలేదు అప్లోడ్ చేయడానికి. సో దట్స్ ఇట్ గైస్. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.